నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్రెజెంట్ హాట్ టాపిక్‌గా నడుస్తుంది ఏపీలో గీతాంజలి. అంటే ఒక అమ్మాయి ఒక పొలిటికల్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కారణం అవ్వచ్చు. ఖచ్చితమైన క్లారిటీ అనేది ఇప్పటివరకు రాలేదు. కాకపోతే ఏంటంటే ఎంత ప్రెషర్ ఉన్నా గానీ తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. భర్త, పిల్లలు. కానీ ఆ సూసైడ్ అటెంప్ట్ చేయడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అంటే ఒక అమ్మాయి వెల్ మెచ్యూర్డ్ అమ్మాయి అని కొంతమంది చెప్తున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి అలా చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఓకే. నిజంగా ఇది అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆర్ ఎవ్రీథింగ్ అండి. ఇది బాధాకరం. అంటే ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఒక ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తనకి భర్త ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఒక గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు మనం. ఒక బాధాకరమైన ఘటన. అది పార్టీలు ఈ గొడవ తీసేయండి. ఇవి ఒక పక్కన మదర్ లేని పెట్టేస్తే లోటు ఇద్దరు ఆడపిల్లలకి చిన్న ఇద్దరు విషయం కాదు. ఆడపిల్లలకి ఒక తల్లిని కోల్పోవడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే దీంట్లో 2 ఫేజెస్ మనం గమనించాలండి. నెంబర్ 1 అసలు ఎందుకు ట్రోల్ చేశారు ఆ అమ్మాయిని? తనకేదో సొంత ఇల్లు వచ్చింది. ఆ సంతోషంలో తను షేర్ చేసుకుంది. ఎవరో మీడియా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ అమ్మాయి ఆనందాన్ని షేర్ చేసుకుంది. పార్టీకి సంబంధం ఉండొచ్చు, సంబంధం లేకపోవచ్చు. తన సంతోషాన్ని తను ఎక్స్‌ప్రెస్ చేసింది. నాకు ఇల్లు దక్కింది. ఆ ఆనందాన్ని అమ్మాయి ఎక్స్‌ప్రెస్ చేసింది. దాన్ని ఒక పార్టీ వాడుకున్నారు. అంటే ఎక్కువ వైరల్ చేయటం జరిగింది. ఒక పార్టీ విమర్శించడం అనేది జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ ట్రోలింగ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే అండి, సమాజంలో ఎప్పుడు కూడా మనం గ్రూప్ డైనమిజమ్స్ ఉంటాయండి. సోషల్ సైకాలజీ ప్రకారము గ్రూప్ డైనమిక్స్ అంటారు. ఈ గ్రూప్స్‌లో ఎలా ఉంటుందంటే ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ అని 2 గ్రూప్స్ ఉంటాయి సమాజంలో. అంటే ఒక సమాజంలో కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, లేదా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కావచ్చు, ఎక్కడైనా ఈ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్. సో, ఒక పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనందరం ఒకటి. దే ఫీల్ వీఆర్ ఇన్ గ్రూప్. మరో పార్టీలో ఉన్న వాళ్ళని అవుట్ గ్రూప్‌గా చూస్తారు. అది పార్టీ కావచ్చు, లేదా సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఒక గుంపు, ఒక గ్రూప్. అది రాజకీయ పార్టీ కావచ్చు, లేదా మతపరమైన సంస్థ కావచ్చు, లేదా స్వచ్ఛంద సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక దాంట్లో ఉన్న వాళ్ళంటే మేమందరం ఒకటి. దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్ గ్రూప్ ఫెలోస్ కాబట్టి వీళ్ళ పట్ల పాజిటివ్‌గా ఉంటుంది. ఎవరైతే అవుట్ గ్రూప్‌లో ఉంటారో చూడండి, అవుట్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళ పట్ల నెగెటివ్‌గా ఉంటుంది. ఇక్కడ జరిగింది అదే అండి. ఆ అమ్మాయిని కొంతమంది వ్యక్తులు అవుట్ గ్రూప్‌గా పరిగణించారు. ఓకే. అంటే మనకి ఎదురుగా ఉన్న గ్రూప్‌లో ఉన్న వ్యక్తిగా పరిగణించి వాళ్ళు ట్రోల్ చేశారండి. ట్రోలింగ్ కారణం అది. ఇన్ గ్రూప్ అండ్ అవుట్ గ్రూప్ అనే కాన్సెప్ట్‌తో ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం జరిగింది. నెంబర్ 1 పాయింట్. మరో పాయింట్ ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు సహజంగా ఈరోజు మనం చూస్తున్నామండి. ఎలా పడితే అలా కామెంట్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సెన్సార్ ఏం లేదు. ఇలా అనొచ్చు, ఇలా అనకూడదు అని. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మీరు నేను ఉన్నాం అనుకోండి, నేను కొంత మిమ్మల్ని ఏదన్నా మీతో కమ్యూనికేట్ చేయడానికి కానీ, మిమ్మల్ని ఏదైనా కామెంట్ చేయడానికి కానీ నేను కొంత కంట్రోల్ అవుతాను. అదే నేను ఎక్కడో ఉన్నాను, మీ ఫేస్ నాకు తెలియదు కాబట్టి ఆటోమేటిక్‌గా నేను ఏమనుకుంటున్నానో అది చెప్పేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును సార్. సో, కాబట్టి ట్రోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆ అమ్మాయి విషయంలో ట్రోలింగ్ అనేది కూడా ఎప్పుడుగా పర్సనల్‌గా తీసుకోకూడదు అనేది. పర్సనల్‌గా అంటే ఏదైనా కానీ. ఏదైనా కానీ. ఇప్పుడు తన సంతోషాన్ని తను ఎక్స్‌ప్రెస్ చేసింది. ఆ తర్వాత ఏవో చాలా చాలా కామెంట్స్ ఇవన్నీ వచ్చాయండి. దానికంటే కొంత పరిధిలో ఏంటంటే ఆ అమ్మాయి ఇగ్నోర్ చేయాల్సింది. అలా పట్టించుకోవాలంటే మేము ఒక వీడియో చేస్తే దాని కింద ఫుల్ ఆఫ్ నెగెటివ్ కామెంట్స్ ఉంటూ ఉంటాయి. కామెంట్స్ ఉండే. చాలామంది ఫేస్ చేశారు కదండీ అది. ఈరోజు మన కోసం కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది సినిమా యాక్టర్స్ అసలు ఇలాంటివన్నీ పట్టించుకోవాలంటే ఏ సెలబ్రిటీ ఒక మూవీ చేయకూడదు ఇంక. మూవీ చేయకూడదు. అలాగే ఒక ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. ఏదన్నా ఒక యాక్టివిటీ చేయకూడదు. చాలా కొంతమంది కొన్ని సోషల్ కాజెస్ మీద కామెంట్ చేసినప్పుడు చాలా ట్రోల్‌కి గురయ్యారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకదానికంటే అండి ఇన్‌సైడ్, ఔట్ సైడ్ ఇద్దరు ఉంటారు. కొంతమంది దాన్ని పాజిటివ్‌గా చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని నెగెటివ్ చూసేవాళ్ళు ఉంటారు. మీరు ఆ ఘటన మీద మీరు రియాక్ట్ అయినప్పుడు రకరకాల పద్ధతుల్లో మీకు కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ అమ్మాయి విషయంలో కూడా జరిగింది అదే. తను దాన్ని పర్సనల్‌గా తీసుకోకుండా ఉండుంటే బాగుండేదండి. కానీ సహజంగా అందరికీ అంత ఉండదు. సెలబ్రిటీస్ కంటే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళు పెరిగిన నేపథ్యం వేరు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు వేరు, వాళ్ళకి చట్టాలు తెలుసు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నేను దీన్ని ఎదుర్కోగలను అని. తను సాధారణ గ్రామీణ మహిళ. ఒక కామన్ ఉమెన్‌కి ఇన్ని తెలిసే అవకాశం లేదు కాబట్టి ఆమె కొంత భయపడిపోయి ఉండొచ్చండి. దట్టు అంటే సమాజంలో నా ఇమేజ్ పోయింది గదా! అంటే ఏదో పరువు తక్కువ అంటారు చూడండి. నా పరువు మొత్తం పోయింది గదా!
అని అమ్మాయి ఫీల్ అయ్యే ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు అండి. అందుకని ఈరోజు మన సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కొంత డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఓకే, మీరేదో ఎక్స్ప్రెస్ చేశారు, మిగతా కామెంట్స్ అనేవి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చూడాలి. లేదు మరీ ఎక్కువగా ఉన్నాయనుకుంటే మీరు కొన్నాళ్ళు డిస్కనెక్ట్ అవ్వండి, సోషల్ మీడియా డిస్కనెక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ఏమీ తెలియదు కదా. మీరు కొన్నాళ్ళు ఫోన్ చూడకుండాను లేదంటే మీ ఫేస్బుక్ యాప్లో ఇవన్నీ తీసేశారనుకోండి, ఏం జరుగుతుందని మీకు తెలియదు. ఒక పర్సన్ నుంచి మనం అవాయిడ్ అవ్వాలి అంటే మాక్సిమం ఆ నంబర్ని బ్లాక్లో పెడతాము. అలాగే అట్ ది సేమ్ టైం ఇది కూడా అలానే అదే తిరిగి ఫాలో అవ్వాలి. కొన్నాళ్ళు దూరంగా ఉంటాం, సోషల్ మీడియా కొన్నాళ్ళు దూరంగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏదైనా సరే కొన్ని రోజులు నడుస్తుందండి. ఇప్పుడు 1 నెల ట్రోల్ చేస్తారు, 2 నెలలు ట్రోల్ చేస్తారు మేడం, 3 నెలలకు ఎవరు ట్రోల్ చేస్తారు? పట్టించుకోరు. నెక్స్ట్ ఇంకో ఇష్యూ ఏదో వస్తుంది. సో ఈ పీరియడ్లో మీరు దూరంగా ఉంటే మీరు మరి అంత మెంటల్ స్ట్రెస్ తీసుకునేంత పరిస్థితి ఉండదు కదా. సో తను అలా చేయలేకపోయారు ఆ అమ్మాయి, దాన్ని ఫాలో అయ్యారన్నమాట. ఆ ఫాలో అవటం వల్ల తనకు ఇంకొంచెం స్ట్రెస్ పెరిగిపోవడము, దీనివల్ల తను ఆ నిర్ణయం దాకా వెళ్ళటం అనేది జరిగిందండి. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నప్పుడు మనం కొంత డిటాచ్మెంట్ కూడా నేర్చుకోవాలి అనేది గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి తీవ్రమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉండదు. లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ద థింగ్స్ మేడం. జీవితం అందరికంటే గొప్పది కదా. ఇప్పుడు మీకు వచ్చే పేరు కంటే, మీకు వచ్చే పదవి కంటే, మీకు వచ్చే ఐశ్వర్యం కంటే ముందు మీరు బతికుంటాం ముఖ్యం కదా. అదే కదా సార్, అది లైఫ్ అనేది ఒక ప్రీషియస్ గిఫ్ట్ కదా ఎవరికైనా కానీ. సో దాన్ని మనం ఇలాంటి విషయాల కోసం మనం దాన్ని పోగొట్టుకోకూడదు అన్నమాట. ఆ అవేర్నెస్ మనం ఎప్పుడు మనలో ఉంచుకోవాలి. సో నా లైఫ్ని నేను కాపాడుకోవాలి, నా లైఫ్ని నేను సంపూర్ణంగా జీవించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇవి అంతగా షేక్ చేయవు, ఆ మానసిక స్థైర్యం వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే తను అంటే అంత పల్లెటూరు అమ్మాయి కాబట్టి అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఆ టైంలో కొంత ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకే, తనకు ఆ సైకాలజిస్టులు కావచ్చు, లేదంటే సైకాలజిస్టులు కాకపోయినా కనీసం తన ఫ్రెండ్స్ కావచ్చు, తన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలి. నేను ఒక వీడియో చూశానండి ఆ అమ్మాయి విషయంలో. తన భర్త ఏం చెప్తున్నారంటే, మాకు పాజిటివ్ విషయాలు చెప్పింది కానీ నెగటివ్ విషయాలు చెప్పలేదు అని చెప్పారు ఆయన. అంటే తన పొగిడితూ వచ్చిన కామెంట్స్ చెప్పారు కానీ తనని నెగటివ్గా ట్రోల్ చేసిన కామెంట్స్ గురించి మాతో షేర్ చేసుకోలేదండి అన్నారు. ఓకే, ఇన్ కేసు ఆ అమ్మాయి షేర్ చేసుకొని ఉంటే వాళ్ళ వైపు నుంచి కొంత భరోసా వచ్చేది, కుటుంబ సభ్యుల నుంచి, హస్బెండ్ నుంచి. ఆమె ఏదన్నా కొంత ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. కానీ ఇలాంటివి విన్నప్పుడు కొంచెం షేర్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఏ విషయాన్నైనా ఇంకొకరికి షేర్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న ప్రాబ్లం కొంచెమైనా కానీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ మేడం, ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ముందు మీరు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదనేది సెకండరీ థింగ్ అండి. ముందు ఆ ప్రాబ్లం వల్ల వచ్చే బాధ ఒకటి ఉంటుంది చూడండి, మీకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు మీకు ఆ సమస్యను అధిగమించడానికి ఒక మంచి సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏదైనా కానీ ప్రతిదీ అంటే పాజిటివ్గా తీసుకోవాలి అనే పెద్ద మాటల కంటే కూడా ఏదైనా నలుగురితో షేర్ చేసుకోవడం వల్ల ఉన్న ప్రాబ్లమ్ని కొంచెమైనా మనం తగ్గించుకోవచ్చు అనేది మాత్రం 100% ట్రూత్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.